నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు ఇంకా ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లా నుంచి సోమ పురుషోత్తం గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి పురుషోత్తం గారు. నమస్కారం అండి. మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు, కార్యక్రమాల గురించి తెలియజేయండి. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వై కుమార్ సింగ్ జిల్లా అధికారులతో రాబో పార్లమెంటు ఎన్నికలపై సమీక్షా సమావేశాలు, ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్లను చైతన్యపరిచేందుకు స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఇంటర్ వార్షిక పరీక్షలు మొదలయ్యాయి. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కొరివి మండలంలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయం అంగరంగ వైభవంగా మొదలైంది. శ్రీ భద్రకాళి వీరభద్రుల కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో విడుదలైన ఓటర్ల జాబితా గురించి చెప్పండి. మహబూబాబాద్ జిల్లాలోని పూర్తి స్థాయి నియోజకవర్గాలైన డోర్నకల్, మహబూబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 4,80,236 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,35,557 మంది పురుషులు, 2,44,626 మంది స్త్రీలు, 53 మంది ఇతరులు ఉన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఎన్నికల అధికారులు ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. శాసనసభ ఎన్నికల తర్వాత 2024 జనవరి 1 వరకు 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో జిల్లాలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించడంతో యువత కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో 4,500 మంది పెరగగా, డోర్నకల్ నియోజకవర్గంలో 3,120 మంది ఓటర్లు పెరిగారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల కొరకు జిల్లాలో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 28వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు జిల్లాలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం మొత్తం 4,560 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం మొత్తం 4,909 మంది విద్యార్థులు ఉన్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థులను గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తున్నారు. 1 నిమిషం ఆలస్యమైన కేంద్రంలోకి అనుమతించబోమని ఇంటర్మీడియట్ విద్యాశాఖ నిబంధన విధించింది. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 19 సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో అమర్చిన సీసీ కెమెరాల నిఘాలో చీఫ్ సూపరింటెండెంట్ సమక్షంలో పరీక్షా పత్రాలను ఓపెన్ చేసి విద్యార్థులకు అందజేస్తున్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. జిల్లాలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఇటీవల జరిపిన పర్యటన గురించి చెప్పండి. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు పల్లె నుంచి ఢిల్లీ దాకా ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ జెండా ఎగిరేలా ప్రతి కార్యకర్త ఓ సైనికుల్లా పనిచేయాలి అని చెప్పి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా హస్తం గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతు రుణమాఫీ త్వరలోనే మాఫీ చేసే కార్యాచరణ రూపొందిస్తున్నామని, మహిళలకు 2,500 ఇచ్చే స్కీమ్కు కసరత్తు చేస్తున్నామని, 6 గ్యారెంటీలలో ఇప్పటికే అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల ఆరోగ్య బీమా, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇవన్నీ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేసి మహబూబాబాద్ జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం ఏ విధంగా నిర్వహించారు? పోలియో రహిత సమాజమే లక్ష్యంగా 5 సంవత్సరాల పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమం జనవరి చివరి ఆదివారం లేదా ఫిబ్రవరి మొదటి ఆదివారం నిర్వహిస్తారు. మహబూబాబాద్ జిల్లాలోని 21 పిహెచ్సిల పరిధిలో 18 మండలాలు, 461 గ్రామాల్లోని 174 హెల్త్ సెంటర్లలో 4,509 పల్స్ పోలియో సెంటర్లను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 67,000 మంది పిల్లలకు గాను సుమారు 62,000 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్లు డిఎంహెచ్ఓ అమరీష్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలోని కురివి వీరభద్రస్వామి ఆలయ విశిష్టత గురించి చెప్పండి. కోరిన వారికి కోటి వరాలు ఇచ్చే దైవంగా విరాజిల్లుతున్న మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని వీరభద్ర స్వామి దేవాలయం వైవిధ్యభరితమైన సంప్రదాయాలతో విలసిల్లుతోంది. భద్రకాళి సమేత వీరభద్రుడిగా భక్తుల కోరికలు తీరే దైవంగా ఏటేటా మహాశివరాత్రి నుండి నెల రోజుల పాటు నిర్వహించుకునే జాతర ఉగాది పర్వదినంతో ముగుస్తుంది. ఆలయానికి వెలుపల నిర్మించిన భద్రకాళి అమ్మవారికి జంతు బలులతో మొక్కులు తీర్చుకోవడం అనాదిగా వస్తుంది. నెల రోజుల పాటు కొనసాగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి మొక్కులను తీర్చుకుంటున్నారు. ఈ ఆలయ చరిత్ర చూస్తే ప్రాచీనాంధ్ర చరిత్రలో కాకతీయ ప్రభువులది ప్రత్యేక స్థానం. కాకతీయుల సామ్రాజ్యం అత్యంత వైభవంగా వెలుగొందిన 12వ శతాబ్దంలో కాకతీయుల కళాపిపాసకు, కళల పోషణ అభిరుచికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయం, వెయ్యి స్తంభాల గుడి ఇలాంటి దేవాలయాలు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. ఈ కోవలోనిదే మహబూబాబాద్ జిల్లా కురివి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయం. ఇదండి మహబూబాబాద్ జిల్లా నుంచి సోమ పురుషోత్తం గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికని విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.